నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా పేషెంట్ల రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంతృప్తి. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కోలుకుంటున్నట్లు వెల్లడి. 20 లక్షల కోట్ల ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష. ఆగస్టు నాటికి 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో తీరం తాకిన అతి తీవ్ర తుఫాన్ అంఫన్. తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన పశ్చిమ బెంగాల్, ఒడిషా. భారత్పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పార్లమెంట్లో తీవ్ర ఆరోపణలు. చైనా, ఇటలీ దేశాల వైరస్ల కన్నా భారత్ నుంచి సంక్రమించే వైరస్ ప్రమాదకరమని వ్యాఖ్యలు. ఇక వివరాలు. 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న అన్ని రంగాలకు పునరుజ్జీవం అందించేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద ఈ ప్యాకేజీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ద్వారా అదనంగా 3 లక్షల కోట్ల నిధులు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా మెంబర్ ల్యాండింగ్ సంస్థలకు 100% రుణాన్ని హామీగా ఇవ్వనున్నారు. అర్హత గల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఔత్సాహిక ముద్ర రుణగ్రహీతలకు గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ సదుపాయం కల్పించేందుకు వీలు కలుగుతుంది. రెవెన్యూ షేరింగ్ విధానంలో బొగ్గు గనుల వేలానికి సంబంధించిన విధి విధానాలను కూడా కేబినెట్ ఆమోదించింది. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్ రుణాలపై పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్లో కరోనా రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగ్రవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్లో కరోనా ప్రభావానికి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఇది కొంత సంతృప్తికర విషయమని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ మొత్తం జనాభాను పరిగణంలోకి తీసుకుంటే లక్షల మందిలో 62 మంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. అదే భారత్లో 1,00,000కు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని లవ్ అగ్రవాల్ వెల్లడించారు. 61,149 है. आप सबको अवगत है कि कोविड-19 के तहत जो हमारे एफर्ट रहे हैं वह उसका एक मेजर फोकस रहा है कि टॉप लेवल से मॉनिटरिंग करते हुए साथ ही एक ग्रेडेड रिस्पांस हो, एक प्रोएक्टिव और प्रिएम्प्टिव अप्रोच के तहत हम लोग एडवांस प्लानिंग के तहत काम करते रहे. यह हमारा फोकस रहा है और उसके तहत ही हमने प्रिवेंशन, कंटेनमेंट और मैनेजमेंट ऑफ केसेस, इन 3 चीजों पर काफी एफर्ट्स किए हैं और उन एफर्ट्स के तहत ही हम लोगों को स्टेट्स के साथ कोऑर्डिनेट करते हुए हम लोग इसमें काम करते आ रहे हैं, जिसके रूप में अगर हम देखें तो हमें कुछ रिलेटिव पॉजिटिव ओवरऑल हमें स्टेटस भी दिखाई देता है. तो जैसे मैं आप लोगों की दृष्टि में लाना चाहूंगा कि जैसे कि माननीय प्रधानमंत्री जी ने कहा था कि कोविड-19 जो है वह जन्म से लेकर जग तक उससे इंपैक्ट हुआ है. तो हम देखें तो पाते हैं कि अगर पूरे देश की जनसंख्या लें, पूरे दुनिया की जनसंख्या लें, तो पूरी दुनिया की जनसंख्या में करीब 62 केसेस पर लाख पॉपुलेशन कोविड-19 से अफेक्ट हुए हैं. और उसके साथ ही उसके कंपैरिजन में अगर हम इंडिया में देखें तो पाते हैं कि करीब 7.9 पीपल पर लाख पॉपुलेशन ऑफ दिस कंट्री गॉट अफेक्टेड बिकॉज ऑफ कोविड. इसमें अगर आप कंपैरिजन के रूप में देखना चाहें तो जैसे 10 और देश हैं जहां पर कि कोविड-19 के अधिक केसेस रिकॉर्ड हुए हैं, तो हम पाते हैं कि जहां एक तरफ हमारे यहाँ 7.9 केसेस पर लाख पॉपुलेशन रिकॉर्ड हुए हैं, दूसरे देशों में जो कि उससे ज्यादा जहां पर केसेस रिकॉर्ड हुए हैं वह 100, 115 से लेकर 496 तक की संख्या में उनको ऑब्जर्व किया गया है. इसी के साथ ही अगर हम मॉर्टेलिटी पर लाख पॉपुलेशन को एनालाइज करें तो ओवरऑल हम देखते हैं कि जहां 4.2 पीपल पर लाख पॉपुलेशन अक्रॉस द वर्ल्ड they have died because of COVID-19. इंडिया में उसका स्टेटस अब करीब 0.2 केसेस डेथ्स रिपोर्टेड पर लाख पॉपुलेशन है. और उसको कंपैरिजन करें कि अगर पूरी दुनिया के केसेस को हम उस तहत से देखते हैं तो पाते हैं कि एज आई एस 59, 53, 52
इस तरीके से अगर देखें तो 10 देश तो ऐसे हैं, 9 देश तो ऐसे हैं जहां पर कि 10 से अधिक की संख्या में पर लाख पॉपुलेशन मोर्टेलिटी भी रिकॉर्ड हुई है। इसको अगर हम 10 मोस्ट अफेक्टेड कंट्रीज से कंपेयर करें तो पाते हैं कि करीब 6 कंट्रीज में तो 2 लाख से अधिक केसेस रिकॉर्ड हुए हैं और उसमें एज हाई एज 14 लाख के करीबी केसेस दुनिया में इंडिविजुअल देशों में रिकॉर्ड किए गए हैं। इसके साथ ही अगर हम डेथ की भी एनालिसिस करें तो देखते हैं कि 6 देश ऐसे हैं जहां पर कि 10,000 से ज्यादा डेथ्स भी रिकॉर्ड हुई हैं और उसके कंपैरिजन में, जबकि यह भी हमारे लिए काफी दुख का विषय है कि हमारे देश में इतनी भी डेथ रिकॉर्ड हुई हैं, बट रिलेटिवली आई थिंक कि जो हम लोगों का एफर्ट रहा है स्टेट्स के साथ मिलके, देश के हर नागरिक के साथ मिलके जो हमने एफर्ट किया है, उससे एक रिलेटिवली वी वर एबल टू मैनेज द सिचुएशन वेल सो फार, दो द चैलेंज स्टिल कंटिन्यूज। इसमें हम लोगों ने एक और तरीके से इसको एनालाइज किया, देखा तो पाया कि अगर हम 15 मोस्ट इंपैक्टेड देश लें दुनिया के तो उनकी करीब पॉपुलेशन 142 करोड़ के करीब होती है और हमारे देश की पॉपुलेशन 137 करोड़ अगर हम मानकर चलें तो हम देखते हैं कि करीब अगर 36 लाख केसेस पूरी दुनिया में इन 15 देशों में रिकॉर्ड हुए तो उसके कंपैरिजन में 1 लाख के करीब केसेस हमारे देश में रिकॉर्ड हुए और उसी तरीके से अगर 2.7 लाख के करीब वहां डेथ रिपोर्ट हुई हैं तो हमारे यहाँ 3,300 के करीब डेथ हमारे देश में रिपोर्ट हुई हैं। इसको अगर एक और दूसरे वे में हम एनालाइज करना चाहें तो हम देखते हैं कि भारत की जनसंख्या इन 15 देशों के करीब बराबर जनसंख्या होते हुए भी हमने देखा कि अगर हमारी सिमिलर जनसंख्या है तो इन 15 देशों में भारत के मुकाबले 34 गुना अधिक केसेस आए हैं। इसी तरीके से हम देखते हैं तो पाते हैं कि इन 15 देशों में भारत के मुकाबले 83 गुना अधिक डेथ्स भी वहां पर रिपोर्ट हुई हैं। वाइल दिस बीइंग द सिचुएशन, आई वुड लाइक टू रियली रिक्वेस्ट एंड अर्ज अपॉन, मालूम है అతి తీవ్ర తుఫాన్ అంపన్ పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాకింది. భీకర గాలులతో ఇది మధ్యాహ్నం 2:30 తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాడుతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగాల్, ఒడిశా తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో సముద్రంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలు పశ్చిమ బంగాల్లో తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. అతి తీవ్ర తుఫాను అంపాన్ బీభత్సం సృష్టిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఒడిశా, బెంగాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. బెంగాల్లో 19, ఒడిశాలో 20 బృందాలు మోహరించినట్లు వెల్లడించారు. తుఫాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండటంతో శాటిలైట్ ఫోన్లతో ఈ బృందాలు అనుసంధానమవుతున్నాయని ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. कल रात से इसका इम्पैक्ट उड़ीसा के ऊपर शुरू हो गया। तेज बारिश के साथ विंड स्पीड धीरे धीरे बढ़ने लगा और आज सुबह सबसे ज्यादा विंड स्पीड 106 किलोमीटर प्रति घंटा रिकॉर्ड हुआ है उड़ीसा में, पारादीप में। बालासोर में अभी तक 91 किलोमीटर पर आवर विंड स्पीड का रिकॉर्ड किया गया है। चांदबाली में 74 किलोमीटर पर आवर विंड स्पीड मेजर किया गया है। सो इसको देखते हुए जो हमारा पूर्वानुमान था कि जब ये सुपर साइक्लोन ओडिशा तट के पास पैरेलली नॉर्थ ईस्ट दिशा में गति करेगा, नॉर्थ कोस्टल ओडिशा स्पेशली में ज्यादा विंड्स रहेंगे और हमारा पूर्वानुमान था कि विंड स्पीड 100 से 110 kmph और गस्टिनेस में 125 kmph हो सकता है। और अभी तक जो ऑब्जर्वेशन हमारे पास आए हैं इसमें हाईएस्ट विंड स्पीड 106 kmph हुआ है। और हमारा भी ये पूर्वानुमान था कि उड़ीसा में हैवी टू वेरी हैवी रेनफॉल होगा और ऐसे ही हुआ है। जो कोस्टल उड़ीसा का जो डिस्ट्रिक्ट्स जैसे बालासोर, भद्रक, केंद्रापड़ा, जगतसिंहपुर वगैरह डिस्ट्रिक्ट्स में
भी हैवी टू वेरी रेनफॉल पास्ट 24 आवर्स में रिकॉर्ड किया गया है। जैसे ही आज ये साइक्लोन धीरे धीरे उत्तर उत्तर पूर्व दिशा में गति किया, मैं इसको रिपीट कर रहा हूं कि हम लोग अभी भी क्लोज वॉच रख रहे हैं, क्योंकि सिचुएशन इज अ फास्ट चेंजिंग ट्रांसफॉर्मिंग सिचुएशन। और ऐसा नहीं है कि एनडीआरएफ की ड्यूटी या किसी भी एजेंसी की ड्यूटी साइक्लोन के परिप्रेक्ष्य में खत्म हो जाती है साइक्लोन के लैंडफॉल के बाद। इनफैक्ट साइक्लोन के लैंडफॉल के बाद काम एक्चुअली शुरू होता है, और साइक्लोन के पोस्ट साइक्लोन सिचुएशन में रिकवरी रेस्टोरेशन का काम शुरू होता है। तो दिस इज अ लॉन्ग हॉल, और अभी हम लोग ये कहा जाए कि 24 घंटे से ज्यादा का समय का अंतराल हम लोग जहन में रख रहे हैं, तो ये गलत नहीं होगा। हम लोग जो दो हमारे कमांडेंट्स हैं, उड़ीसा में बटालियन है और बंगाल में बटालियन है, ये कोइंसिडेंस है कि दोनों ही स्टेट में बटालियन हेडक्वार्टर्स हैं। दोनों के कमांडेंट्स, एक उड़ीसा वाले कमांडेंट बालासोर में कैंप कर रहे हैं, और बंगाल के कमांडेंट काकद्वीप में कैंप कर रहे हैं, जो साउथ 24 परगना जिला में है, जो कि स्टॉर्म के पाथ में है। कुल अभी तक 20 टीमें जो उड़ीसा में लगी हुई थी, 20 टीमें जो रिजर्व में भी थी, वो भी अब ग्राउंड पर आ गई हैं। 4 टीमें, कल मैंने आपको बताया था 16 टीमें लगी हुई थी और 4 रिजर्व में थी। अब 20 की 20 टीम डिप्लॉयड है और ग्राउंड पर डिप्लॉयड है। रिजर्व में कुछ नहीं रखा गया है, क्योंकि अब काम का समय आ गया और इवैक्यूएशन का समय हो चला था, इसलिए उसमें लगाया गया था। इवैक्यूएशन के बारे में मैं बताऊंगा आगे। 19 टीमें वेस्ट बंगाल में लगी हुई हैं और 2 टीमें स्टैंड बाय में है। 2 में से और एक टीम कैलकाटा में बुलाया गया है, क्योंकि कैलकाटा जो नगरीय क्षेत्र है, जो अर्बन एरिया है, उसमें उनको लगाया गया है। కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 1 కోటి దాటింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా లబ్ధిదారుతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2 ఏళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 1 కోటి దాటడం ప్రతి భారతీయుడు గర్వించే అంశమన్నారు. అనేక మంది జీవితాల్లో ఈ పథకం ఎంతో మార్పు తీసుకొచ్చిందన్నారు. ఆయుష్మాన్ కింద చికిత్స పొందుతున్న వారంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ పథకం విజయంలో కీలక పాత్ర పోషించిన నర్సులు, డాక్టర్లు, ఇతర వైద్యారోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. వీరందరి కృషి వల్లే అనేక మంది కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి చేరుకుంటున్నారని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకంగా ప్రధాని అభివర్ణించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలపై జూబ్లీహిల్స్లోని ఏహెచ్ఎస్ఆర్డీలో అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల లబ్ధిదారులకు ఇప్పటికే ఇల్లు పంపిణీ చేశామని, ఇప్పటికే 80% పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు నాటికి గ్రేటర్ పరిధిలో 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని, దసరా నాటికి 1,00,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల పరిధిలో లాక్డౌన్ పొడిగింపును అమలు జరుపుతుంది. హైదరాబాద్ మినహా రాష్ట్రాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించడంతో ప్రజాజీవనం సాధారణ పరిస్థితికి చేరుకుంటుంది. తెలంగాణలో పరిస్థితులపై దూరదర్శన్ ప్రతినిధి అందిస్తున్న లాక్డౌన్ ప్రారంభమైన సందర్భంగా గృహ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అంగళ్లను తెరిచారు, అయితే 50% మాత్రమే అంగళ్లు తెరవబడ్డాయి. ఒక వరుసలో కొన్ని అంగళ్లను ఈరోజు తెరిచినట్టయితే రేపు మరికొన్ని అంగళ్లను తెరవడం జరుగుతుంది. దీని ఉద్దేశం జన సాంద్రతను తగ్గించడం, ప్రజల మధ్య దూరాన్ని పాటించడం. కరోనా 19 నివారణ చర్యలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. అదేవిధంగా హోటళ్లు మూతబడ్డాయి, స్కూళ్ళు, కాలేజీలు కూడా మూతబడ్డాయి. అయితే ఆన్లైన్లో శిక్షణ మాత్రం కొనసాగుతోంది. రవాణా సౌకర్యాన్ని చూసినట్టయితే క్యాబులు, కారులు, ఇతర వాహనాలు, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వేతర వాహనాలు రోడ్ల మీద పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైలు ప్రయాణాలను రైల్వే శాఖ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నది అన్నటువంటి ఒక సమాచారం ప్రజలకు అందింది. ఈ సందర్భంగా రాబోయే జూన్ మాసంలో తమ
నెలవులకు చేరడానికి ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళలో ఏదో ఒక అంతులేని సంతోష రేఖలు కనిపిస్తున్నాయి. తమ తమ ఊళ్లకు వెళ్ళేటువంటి ఆ సంతోష సమయాన్ని వాళ్ళు ఎప్పుడెప్పుడాయని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు పహరా కాస్తున్నారు. తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు చేశారు. అలాగే ఒక రాజ్యం నుంచి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి అయ్యే ప్రయాణాలు కూడా రద్దు చేయబడ్డాయి. కేవలం ఒక జిల్లా నుంచి మరో జిల్లాలకు బస్సులను ఏర్పాటు చేశారు. బస్సులో కూడా 50% మంది ప్రజలు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణానికన్నా ముందు వాళ్ళు శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం లాంటి కొన్ని క్రమశిక్షణ చర్యల్ని వాళ్ళు తప్పనిసరిగా పాటిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా బాధ్యత వహించి కోవిడ్ నివారణలో ప్రభుత్వానికి సహకారం అందించాలి. డాక్టర్ కె సుధాకర్ రావు, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్, హైదరాబాద్. పోతిరెడ్డిపాడు హెగ్రిగేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 203పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో కృష్ణానది జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యులు, హైదరాబాద్ ఐఐటి నుంచి ఒక సభ్యుడు, కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు ఉంటారు. 2 నెలల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కమిటీని గ్రీన్ ట్రిబ్యునల్ కోరింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బీఆర్కే భవన్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్స్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రం నుంచి మొదటి రైలు ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 1100 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ రైలు రేపు ఢిల్లీ చేరుకుంటుంది. ప్రయాణికులందరూ 2 గంటల ముందుగానే రైల్వే స్టేషన్కు రావడంతో రైల్వే సిబ్బంది వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రైల్లో భౌతిక దూరం పాటించడం, ప్రయాణంలో అనుసరించాల్సిన అంశాలను రైల్వే అధికారులు ప్రయాణికులకు వివరించారు. Back my home after so long, so I was feel some scared also. The situation was going on, but thanks to all ministry and they are giving chance to go back everyone. మొత్తం ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్లో స్పెషల్ ట్రైన్స్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత దక్షిణ మధ్య రైల్వే నుంచి ఫస్ట్ ఒరిజినేటింగ్ ట్రైన్ ఈరోజు స్టార్ట్ అవ్వబోతుందండి. ఈ ట్రైన్ మరి సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుంది. దీని టోటల్ కంపోజిషన్ వచ్చేసి 18 కోచెస్ ఉంటాయండి. దీంట్లో ఒక ఫస్ట్ ఏసీ, 6 సెకండ్ ఏసీ అండ్ 11 థర్డ్ ఏసీ. టోటల్ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 1128 ప్యాసింజర్స్ ఉంటారు అండ్ ఆల్ ద టికెట్స్ హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్. అండ్ ఈ ప్రతి ఒక్క ప్యాసింజర్స్ ఎవరైతే స్టేషన్స్ వస్తున్నారో వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ టు స్టేషన్స్ అట్లీస్ట్ 90 minutes ముందు రావాలని కోరుతున్నాం. సో దట్ ప్రతి ఒక్క ప్యాసింజర్ని వచ్చినప్పుడు వాళ్ళు థర్లీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసిన తర్వాత దే ఆల్సో హ్యావ్ ద ఫెసిలిటీ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్స్ so that they can sanitize their hands as well. And for the entry ayetapude each and every passenger will be thoroughly checked that they have confirmed tickets. Confirmed tickets ఉన్న passenger ని మాత్రమే స్క్రీనింగ్ చేసిన తర్వాత లోనికి వెళ్ళడం జరుగుతుందండి. అండ్ ఈచ్ అండ్ ఎవరీ ప్యాసింజర్స్ ని కూడా కంపల్సరీ మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు స్టేషన్స్కి వచ్చిన తర్వాత కూడా ప్లాట్ఫామ్ మీద సోషల్ డిస్టెన్స్ ఉండేటట్లు మార్కింగ్స్ కూడా చేశాము. సో దట్ ఏవైతే ఈ టైంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలో దానికి ఫెసిలిటేట్ చేసేదానికి మార్కింగ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎట్ ది టైమ్ ఈవెన్ బోర్డింగ్ ఆఫ్ ద ట్రైన్స్ కూడా passengers will be facilitated by our staff deployed on the station so that there is coordinated movement into the coaches as well. And we request all the passengers, only the confirmed passengers, to come to stations at this point of time and avail our services.
సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ప్రయాణికులతో కలకలలాడుతుంది. కోవిడ్ అంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. సుమారు 2 నెలల పాటు పూర్తిగా భారతీయ రైల్వే స్తంభించిపోయింది. అయితే గత కొంతకాలం క్రితం శ్రామిక రైళ్లు అంటే గెస్ట్ లేబర్ను తీసుకెళ్లడానికి వాళ్ళ గూటికి చేర్చడానికి శ్రామిక రైలు ప్రారంభమై దాని తర్వాత క్రమేపా అంటే స్పెషల్ ట్రైన్ కూడా ప్రారంభించారు. అయితే మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఈరోజు మొట్టమొదటిగా రీషెడ్యూల్ స్టార్ట్ భౌతిక దూరం పాటించాలని కూడా వాళ్ళు విన్నవించడం జరిగింది. అదేవిధంగా మాస్క్ లేని వాళ్ళకు కూడా ఎటువంటి కరోనా సంక్షోభంలో విద్యా సంవత్సరం వృధా కాకుండా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో గిరిపుత్రులకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. 64 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని 6 నుంచి 9 వరకు చదివే 9,000 మంది విద్యార్థులు ఈ ఆన్లైన్ విద్యాబోధనలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకలవ్య పాఠశాలలకు చెందిన ఇప్పటికే 6,000 మంది తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ స్టేప్ యాప్, టీశాట్ మరియు ఓక్స్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని విద్యను కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అధికారులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా ఇప్పుడు నియర్లీ ఒక 2 months అవుతుంది. ఇంకా మేము కూడా బాగా అనుకుంటున్నాం మా స్టడీ మొత్తం లూజ్ అయిపోతుంది, మేము ఏం గెయిన్ చేయలేకపోతున్నాం నాలెడ్జ్ని అని అనుకునేటప్పుడు ఇంకా మా సెక్రటరీ సార్ కూడా ఇలానే ఆలోచించి మా కోసం ఇంకా స్టూడెంట్స్ ఇంకా వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, ఈ హాలిడేస్ వల్ల ఏది మర్చిపోకూడదు, వాళ్ళు ఇంకా నాలెడ్జ్ ఏదో ఒక డిజిటల్ క్లాస్ ద్వారా ఇలా గెయిన్ చేయాలని మాకు ఓక్స్ యాప్ అనేది లాంచ్ చేశారు ఆన్ April 10th ఆన్ ఫ్రైడే. ఇంకా ఆ రోజు నుంచి మేము మళ్ళీ మా స్టడీస్ని కంటిన్యూ చేస్తూ మంచిగా చదువుకుంటున్నాం. ఇంకా యాప్లో కంటెంట్ వాళ్ళు చెప్పే విధానం ప్రాక్టికల్గా చెప్తున్నారు, అనలిటిక్గా కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళు చెప్పే విధానం మాకు బెటర్ అండర్స్టాండింగ్ మంచిగా అవుతుంది. నా పేరు శృతి. మేము స్కూల్లో చదువుకోవట్లేదు, సెలవులు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా ఇంటికాడ సెల్లులో చూసుకొని చదువుతున్నాం. ఏమైనా డౌట్స్ వస్తే మా మేడమ్స్ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నాం. టీశాట్ అనే యాప్ ద్వారా సబ్జెక్టులు పంపిస్తున్నారు. हम पुष्पकीर्ति, मैं 9वीं कक्षा पूर्ति की हूँ. हमको पढ़ने के लिए स्टेप ऐप हमको दे दिए हैं और ओक्स ऐप एंड टीशाट भी दे दिए हैं. हम उसमें अच्छे सब्जेक्ट पढ़कर उसमें अच्छे नॉलेज भी गेन कर रहे हैं. हमको कुछ डाउट रहने से भी हम अपने उपाध्याय को फ़ोन करके उनको पूछ रहे हैं. वो लोग सभी डाउट्स को हमको क्लियर कर रहे हैं. मैं बहुत खुशी हूँ क्योंकि घर पे रहने पर भी मैं उसको पढ़ रही हूँ और बहुत नॉलेज भी गेन कर रही हूँ. मैं जाने से अभी 10th है ना, इसीलिए मैं घर पे अभी ज़्यादा अच्छा पढ़ रही हूँ क्योंकि अच्छा मार्क्स लाने के लिए हमारे प्रिंसिपल सार ही हमको फ़ोन करके इस ऐप्स के बारे में बताइए. నా పేరు షేక్ బురాన్. మా రీజియన్లో 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ విద్యార్థుల కోసం స్టెప్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్టెప్ యాప్ ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్లో అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ముఖ్యంగా దీనివల్ల విద్యార్థులు నీట్, ఎంసెట్, ఐఐటి ఎగ్జామినేషన్స్ ఓరియంటేషన్లో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ చేత తయారు చేయబడిన మెటీరియల్ ఉంటుంది. మరి ఈరోజు మా రీజియన్లో దగ్గరగా 50% మంది ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు ఈ యాప్ ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు, డైలీ లెసన్స్ వింటున్నారు. అట్లానే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లలో దగ్గర మా రీజియన్లో 6th నుంచి 9th క్లాస్ వరకు 3,200 మంది విద్యార్థులు ఉంటే 1,500 మంది విద్యార్థులు ఈరోజు ఈ యాప్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నారు. మరి ఈ పాఠాలు నేర్చుకునేది లేనిదనేది మనకి ఇక్కడ టీచర్స్ ఉంటారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేయటం, విద్యార్థికి ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేస్తూ విద్యార్థులు మరి ఈ చదువుకునే అవకాశం కల్పించడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. విద్యార్థులు ఇంటి నుండే పాఠాలను ఆన్లైన్ ద్వారా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆన్లైన్ తరగతుల బోధనలో ముందంజలో ఉంది. లెక్చరర్లు ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. దీంతో పాటు అసైన్మెంట్లు, విద్యార్థుల ప్రజెంటేషన్లు తీసుకుంటున్నారు. ప్రతిరోజు నిర్ణీత సమయంలో విద్యార్థులతో కళాశాల సిబ్బంది ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి వరకు 79% సిలబస్ పూర్తి చేసిన కళాశాల సిబ్బంది మే చివరి వరకు మొత్తం సిలబస్ పూర్తి చేస్తామని తెలిపింది. ఆ తర్వాత పరీక్షలకు సమాయత్తం చేస్తామని తెలిపారు. ఆన్లైన్లో బోధనపై విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేందర్ సింగ్ తెలిపారు. తరగతుల నిర్వహణ, సిలబస్పై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నామని తెలిపారు.
ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబులు ఆసుపత్రుల్లోనూ కరోనా పరీక్షలు చికిత్సలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ కేంద్రాలకు నేరుగా వెళ్లి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందడం ప్రజల హక్కు అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. గాంధీ, నిమ్స్ ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే పరీక్షలు చికిత్సలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. అయితే కరోనా పరీక్షలు చికిత్సలు చేయాలనుకునే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబులు ఖచ్చితంగా ఐసీఎంఆర్ అనుమతి పొందాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులు, కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు చికిత్సలకు అనుమతి ఇవ్వాలని గంటా విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు, జస్టిస్ లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయలేదని ఆ రాష్ట్రానికి చెందిన టీడీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి దశలవారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు సమాచారం అందించామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ముప్పుతో మార్చి చివరిలో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసింది. లాక్డౌన్ కాలంలో సరుకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రమే నడిచాయి. అయితే మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు పునరుద్ధరించనున్నారు. దశలవారీగా సేవలు విస్తరిస్తామని, ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది అని హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. భారతీయ రైల్వే జూన్ 1 నుంచి రోజువారీ 200 నాన్ ఏసీ రైళ్లను నడపనుంది. ఈ రైళ్ల బుకింగ్స్ త్వరలో ఆన్లైన్లో ప్రారంభమవుతాయి. ఇవి రాకపోకలు సాగించే మార్గాల షెడ్యూళ్లను త్వరలో వెల్లడించనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. చిన్న నగరాల్లో, పట్టణాల్లో ప్రయాణికుల అవసరాలను ఇవి తీరుస్తాయని తెలిపింది. వీటికి రైల్వే స్టేషన్లలో టికెట్లను విక్రయించకుండా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా పేషెంట్ల రికవరీ రేటుపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంతృప్తి. భారత్లో ఇప్పటి వరకు 42,298 మంది కోలుకుంటున్నట్లు వెల్లడి. 20 లక్షల కోట్ల ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ సమీక్ష. ఆగస్టు నాటికి 50,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో తీరం తాకిన అతి తీవ్ర తుఫాన్ అంఫాన్. తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన పశ్చిమ బెంగాల్, ఒడిషా. భారత్పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ పార్లమెంట్లో తీవ్ర ఆరోపణలు. చైనా, ఇటలీ దేశాల వైరస్ల కన్నా భారత్ నుంచి సంక్రమించే వైరస్ ప్రమాదకరమని వ్యాఖ్యలు.